హంటింగ్ సీజన్ ఓపెన్ చేసి ఈ మాట నువ్వెప్పుడు అంటావని ఎదురు చూస్తున్నాను. కాన్సార్ ఎరుపెక్కాలా బాబు రెడ్ కలర్ ఛాలెంజ్ అన్ని మార్చారు కదా, రెడ్ కలర్ అన్ని పెట్టేశారు కదా. పెట్టేసాం బ్రో. ఓకే స్టార్ట్ చేయనా? ఒకసారి ఆగు దినేష్. ఓకే బాయ్. స్టార్ట్. ఏ బాలేదా? వీడియో మాత్రం మస్తు వచ్చింది, లాస్ట్ వరకు చూడండి, ఫుల్ ఫన్ ఉంటుంది. ప్రతిసారిలా కాకుండా ఈసారి హ్యాంగర్లో దిగి నీట్గా లూట్ ఏరుకొని మొత్తం రెడ్ అంతా దొరికాక అప్పుడు రస్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. దానికోసం మొత్తం ఎతుకున్నా సరే ఏం దొరకలేదు. వెనక నుంచి చెక్కేశాడు. గన్లో ఉన్న కొట్టలేని పరిస్థితి. ఎట్ చేస్తాం, ఓన్లీ రెడ్ ఛాలెంజ్ కదా. అరే నేను రస్కి వెళ్ళాను, జాగ్రత్తగా ఆడరమ్మయ్యా, నన్ను చెక్కేశారు. ఇంకా ఇక్కడ ఫుల్ స్క్వాడ్ ఉంది, నువ్వు రాకరా, నువ్వు ఎందుకు వచ్చావు, రాకరా మావా. ఓడి అమ్మ, అరే ఇంకొకడే ఉన్నాడు, ఆడు కూడా అయిపోయాడు. నువ్వు నీట్గా ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వు. మామా చాలా కష్టం మామా, ఈజీ అనుకుంటాం కానీ ఛాలెంజ్ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నాకు. నువ్వు ఫుల్ వీడియోలు చేస్తారు కానీ చాలా కష్టపడతారని నాకు ఇప్పుడు అర్థమైంది మామా. మామూలు చేసేటప్పుడు చేసేయచ్చు కానీ ఫుల్ వీడియోలు కష్టమే, ఏం చేయలేం. ఇప్పుడే మన వాళ్ళు అందరికీ ఫుల్ స్క్వాడ్ వచ్చింది, మొత్తం అందరికి రివ్యూ ఇస్తాం. ఇప్పుడు పద చూసుకుందాం. ఓన్లీ రెడ్లో MP40 నాకు కోబ్రా ఉంది కాబట్టి కొద్దిగా అడ్వాంటేజ్ మామా, అంతే. మయా నువ్వు ఒక్కడవే వెళ్తే బూయ కొట్టలేవరా, అందరం కలిసి ఆడితేనే బూయ కొట్టగలవరా, ఎందుకు ఊపుకొని వెళ్ళిపోతావు. ఇప్పుడు పడిపోయి నిన్ను తంతాను. ఓడి అమ్మ సూపర్ రా, నేను ఇంకా పడలేదేటా అని చూస్తున్నా. ఎప్పుడు మనమే కూడెత్తే బాగోదు మామ, అందుకే అప్పుడప్పుడు వాళ్ళకి కిల్ ఇవ్వాలి, అందుకే అయిపోయింది. లేకపోతే నాకు గురించి తెలుసు కదా, స్క్వాడ్లను వైపౌట్ చేసిన. అలా చెప్పు, అలా అంతా సోజ్ చెప్తావు తప్ప ఒక్క స్క్వాడ్ని వైపౌట్ చేయడం చూడలేదురా. ఏదో లాస్ట్లో అక్కడ ఉండిపోతాయిగో. ఇప్పుడు నేను కొడితే కిల్లు తొప్పడం తప్ప ఎప్పుడైనా ఒక్కనైనా నీట్ కొట్టారా, నీ మొత్తం ఫుల్ డ్యామేజ్ చేసి ఎప్పుడైనా కొట్టారా? ఎప్పుడు కిల్లు తప్పడమే చెత్తలాగా. మోహన్ నేను నెక్స్ట్ నీకు ఒక ఛాలెంజ్ చేస్తాను, ఓన్లీ పింక్ కలర్ ఛాలెంజ్ చేయి. మోహన్ మీరు ఏ ఛాలెంజ్ చేస్తారో కామెంట్ చేయండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి కొంచెం షేర్ చేయండి మామ, కొంచెం రీచ్ తక్కువ ఉంది, మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి కంటెంట్లు చేద్దాం. ఓర్ మాయా నేను ఆడతాను రా మీతోటి, ఈసారి నేను మీతో ఆడేస్తాను రా బాబు. నన్ను ఒక్కరిని వదిలేసి మీరు ఆడేసుకుంటారు ప్రతి ఛాలెంజ్లోని, నన్ను ఆడిపించండి రా. నువ్వు చిన్నపిల్లాడు స్కూల్కి వెళ్ళి చదువుకోవడం మానేసి నీకు ఎందుకు ఫ్రీ ఫైర్ ఆటని. అమ్మ ఈడెవడ రివైవ్ అవ్వడానికి వచ్చాడు, కాకపోతే నాకు కిల్ అయిపోయాడు పాపం, తిట్టుకుంటాడు ఫుల్గా. ఈడెవడ ఇప్పుడు దిగాడు. అమ్మయ్య 2 కిల్ అయితే వచ్చేసాం. మనకి ఏటమ్మయ్యా దోల ఆగదు అసలు. ఒక దగ్గర ఉంటామా, ఎందుకు సడన్గా వేరే ప్లేస్కి వెళ్ళిపోతాం నాకు అస్సలు అర్థం కాదు. ఇప్పుడు వరకు ఒక దగ్గర ఉన్నాం, ఇప్పుడు ఒక దగ్గర. వీళ్ళు ఎవరో కానీ ఓజీ స్క్వాడ్ మామ, తెగ కనబడుతున్నారు. ఓడి అమ్మ స్క్వాడ్ మొత్తం ఓజీ. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉందంటగా. ఫైనల్లీ నన్ను అయితే మళ్ళీ చెక్కేశారు, మళ్ళీ ఇక్కడికి వచ్చాను, ఇప్పుడే రివ్యూ ఇచ్చారు. ఇద్దరే ఉన్నాము. ఆ బూయ మిస్ అయితే మళ్ళీ వీడియో బొక్క, మళ్ళీ ఇంకో గేమ్ ఆడాలి. చూద్దాం, బూయ కొట్టడానికి ట్రై చేద్దాం. ఈడందాక నిండి తెగ తిరిగేస్తండి ఇక్కడెక్కడే. నేను ఈ రోజు ఫస్ట్ షోకి వెళ్ళాను, దూలగుంది అసలు సినిమా, ఇంకొకసారి వెళ్ళిపోతాను నేను, అంత బాగుంది రమయ్య. అంతేరా, ఫ్రెండ్స్ని వదిలేసుకొని అలా వెళ్ళిపో సినిమాలకు గట్రానా. ఇంకా ఇద్దరమే ఉన్నాము. మా వాడు రివైవ్ ఇచ్చాడు, నేను కూడా రివైవ్ ఇచ్చాను ఇప్పుడు అర్జెంట్కి వెళ్ళి. కాకపోతే MP40 ఏం దొరికితే బాగుండు మా MP40 అడిగాను మా వాళ్ళని. ఇప్పుడు మా వాడికి రివైవ్ ఇచ్చాను, ఇంకొక్కడే. అమ్మయ్య ఇప్పుడు ఫుల్ స్క్వాడ్ బతికిసింది. ఇంకా ఈసారి పద చూసుకుందాం. ఫైనల్లీ బూయ కొట్టేయాలి మామ, ఈ మ్యాచ్ బూయ కొడితేనే వీడియో సక్సెస్ అవుతుంది, లేకపోతే ఇంకెందుకు. బూయ కొట్టకపోతే ఇంక మ్యాచ్ వీడియో చేసి వేస్ట్ మామ. ఇంకా మొత్తం 8 మంది ఉన్నారు మా స్క్వాడ్ కాకుండా. MP40 వెనకతలు ఉందంట మా వాళ్ళు చెప్పారు. అయ్యా MP40 దొరికేసింది. వీడియో వాయిస్ ఓవర్ కంటే వాళ్ళతో ఇచ్చే ఫన్ వేరే లెవెల్ ఉంటుంది మా. నిజంగా వీడియో రికార్డ్ చేద్దాం అనుకుంటాను, కాకపోతే చిన్న ఫోన్లు కదా, వీడియో ల్యాగ్ అయిపోద్ది, ఫుల్గా ల్యాగ్ అయిపోద్ది. దానికి తోడు ఒక మ్యాచ్లో బూయ కొట్టం కదా, చాలా మ్యాచ్లు ఆడుతాం, అన్ని మ్యాచ్లు రికార్డ్ చేయాలంటే కష్టం కదా మామ. సో మీరు ఎక్కువ మంది మంచి సపోర్ట్ ఇస్తే నేను ఇంకా మంచి వీడియోలు మొత్తం సబ్స్క్రైబర్స్తో ఆడినవి కూడా పెడతాను మామ. అంటే మీతో ఆడినవే పెడతాను నేను, మీ వాయిస్లతో కలిపి. ఈడెవడో పైన ఆగట్లేదు, ఇందాకండి మింగుతున్నాడు అలాగనా. ఇప్పుడు అర్జెంట్గా వేసాలి. అర్రే మావాడు ఒకడైతే నాకు అయిపోయాడు. ఈడు ఇక్కడే ఉన్నాడు. గాలి ఎగురు. అమ్మయ్య మొత్తం 4 బుల్లెట్లకి నాకు అయిపోయాడు. ఈడు ఫుల్ కిల్ వచ్చేద్దాం మామ. కానీ ఇక్కడే కొంచెం బాధ అనిపిస్తుంది మామ, ఫుల్ డ్యామేజ్ చేస్తాను. ఈడు జోన్లోంచి వస్తాడా, ఈడు ఫుల్ డ్యామేజ్ చేస్తాను. ఆడు నాకు ఫుల్ డ్యామేజ్ చేశాడు. ఈడు జోన్లోంచి వచ్చేస్తాడు. వీడికి మొత్తం ఎంత డ్యామేజ్ చేస్తాను అంటే మ్యాక్సిమం అంతా డ్యామేజ్ చేసేస్తాను. ఇక్కడ జోన్ అయితే వచ్చేస్తుంది, మొత్తం ఎక్కువ లాగేస్తుంది కదా జోను. నేనైతే కింద దూకిసాను. ఆడు వస్తాడు కదా అని చెప్పేసి జోన్లో వెయిట్ చేస్తాను మామ, హెల్త్ లేకపోయినా. ఆడేమో పరిగెట్టి వస్తాడు, కాకపోతే జస్ట్ నా ముందు పడిపోతాడు మామ, చాలా బాధగా ఉంటుంది.
రే మాయ నా దగ్గర ఉన్న లాస్ట్ నువ్వు వస్తావా నేను కిల్ చేసామంటావా? నువ్వు వస్తావా కిల్ చేసేయాలా? ఇంకా నాకేం అవసరం లేదు, వస్తావా కిల్ చేసేయాలా? హ్యూమర్ అయితే వాడను, ఆడికి పడుతుందా కిల్ వచ్చేది నాకు సంబంధం లేదురా మాయా. నువ్వు ఫాస్ట్ కిల్ చేసుకో. అర్రే వదిలే మాయా, అన్ని కిల్ మీద లాస్ట్ కిల్ ఇచ్చే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది. ఫైనల్లీ బూయా కొట్టేసాం.